ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలోని కార్గో హోల్డ్లో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. ముంబై నుంచి దుబాయ్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వెంటనే రాజ్కోట్కు విమానాన్ని మళ్లించాడు పైలట్. రన్వేపై ముందుగానే ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది రెడీగా ఉన్నారు. రాజ్కోట్లో ఎయిర్పోర్ట్లో సేఫ్గా విమానాన్ని ల్యాండ్ చేసినట్లుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 194 మంది ప్రయాణికులు ఉన్నారు. రాజ్కోట్ ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ కూడా ప్రకటించినట్లుగా తెలుస్తోంది. సాంకేతిక లోపమా, కార్గోలోని వస్తువుల వల్ల ఇంకేదైనా ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. పొగకు అసలు కారణాలు ఏంటి అనే దాని మీద ఇప్పుడు అధికారులు విచారిస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఈరోజు ఈ ఘటన చోటు చేసుకుంది. దుబాయ్ ముంబై విమానం ప్రయాణిస్తున్న సమయంలో ప్రయాణంలో ఉండగా కార్గో హోల్డ్ అంటే కార్గో సామాను ఉంచేటువంటి ప్రాంతం, ప్రయాణికులకు సంబంధించిన లగేజ్ అంతా ఉంచేటువంటి ప్రాంతం, అక్కడి నుంచి ఒక్కసారిగా పొగ వస్తున్నట్లుగా స్మోక్ డిటెక్టర్స్ అలర్ట్ వచ్చింది. వెంటనే పైలట్ భద్రతా నిబంధనల ప్రకారం విమానాన్ని తిరిగి రాజ్కోట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశాడు. ఆ తర్వాత ల్యాండింగ్ సమయంలో విమానంలో ఫైర్ టెండర్స్, అంబులెన్స్లు, పోలీసులు, ఎయిర్పోర్ట్ ఎమర్జెన్సీ బృందాలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. విమానం ల్యాండ్ అవ్వగానే ఒకవేళ ల్యాండింగ్ సమయంలో ఏదైనా సమస్య వచ్చినా, లేదంటే ల్యాండ్ అయిన తర్వాత సమస్య వచ్చినా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేందుకు, ప్రమాద తీవ్రతను తగ్గించడానికి ఇమీడియట్గా అందరూ రెడీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. లైక్ ఫైర్ టెండర్స్, అంబులెన్స్, పోలీస్, ఎయిర్పోర్ట్ ఎమర్జెన్సీ టీమ్స్ వీళ్ళందరూ కూడా రన్వేకి దగ్గరలోనే రెడీగా ఉన్నారు. విమానం ల్యాండ్ చేసిన వెంటనే ఇమీడియట్గా ప్రయాణికులందరినీ దించివేశారు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటకు దిగినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 194 మంది ప్రయాణికులు సేఫ్గా బయటపడ్డారు. ఆ ప్రయాణం సమయంలో 194 మంది ప్రయాణికులు ఉన్నారు, ఆ లోపల ఉన్నటువంటి క్రూ కాకుండా. ఈ నేపథ్యంలో ఎవరికి ఏ గాయాలు కాలేదు, ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదంటూ తెలుస్తోంది. ఇప్పుడు కార్గో హోల్డ్లో సిచ్యువేషన్ అసలు ఏంటి అనేది ఇప్పుడు వాళ్ళు అక్కడ మొత్తం రీసెర్చ్ చేస్తున్నట్లుగా కనపడుతుంది. అసలు పొగ ఎందుకు వచ్చింది అంటే ఎవరైనా ప్రయాణికులు ఏదైనా మండే వస్తువులు కానీ ఇంకేమైనా తీసుకొచ్చారా, ఏదైనా ప్రమాదకరమైన వస్తువులు ఏవైనా తీసుకొచ్చారా, లేకపోతే సమ్ టెక్నికల్ మాల్ ఫంక్షన్ అనే కోణంలో కూడా ఇప్పుడు విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మేజర్గా స్మోక్ అలర్ట్ వచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే స్మోక్ అలర్ట్ రాగానే ఇమీడియట్గా పైలట్ ల్యాండ్ చేశాడు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లుగా తెలుస్తుంది. అందరూ సేఫ్గా బయటపడడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు, సిబ్బంది కూడా రిలాక్స్ అయినట్లుగా తెలుస్తుంది తర్వాత. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తిస్థాయి విచారణ చేస్తున్నారు. అండ్ వచ్చినటువంటి ప్రయాణికులందరినీ కూడా వేరే ఆల్టర్నేటివ్స్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చారు అంటూ తెలుస్తుంది. ఎట్ ది సేమ్ టైం ఇండిగో వాళ్ళ అపాలజీని కూడా కన్వే చేశారు. అసౌకర్యానికి చింతిస్తున్నాం అని చెప్పి కన్వే చేసి, ఇలా ఎమర్జెన్సీ ఉన్న కారణంగా మేము ఇమీడియట్గా ల్యాండ్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ల్యాండ్ చేసి వాళ్ళందరినీ వేరే మార్గాల ద్వారా, వేరే ఫ్లైట్స్ ద్వారా వాళ్ళందరినీ వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చినట్లుగా తెలుస్తుంది. అయితే కొంతమంది ప్రయాణికులు మాత్రం ముందే చూసుకోవాలి కదా, ఇప్పుడు మాకు టైం వేస్ట్ అయిందని, లేదంటే ఇలాంటి ప్రమాదాలు గాల్లో ఉన్నప్పుడు జరిగింది ఈ ప్రమాదం, మరి ముందే ఎందుకు చెక్ చేసుకోలేదు, ఒకవేళ ఏదైనా పెద్ద ప్రమాదం జరుగుంటే ఎవరిది బాధ్యత అంటూ కొంత సీరియస్గా రెస్పాండ్ అయినట్లుగా తెలుస్తుంది. సిబ్బంది మాత్రం, అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం మాత్రం దీనికి సంబంధించి పూర్తి విచారణ చేపడుతున్నాం అని చెప్పారు. అలాగే అసలు కార్గో హోల్డ్లో సమస్య ఎక్కడ వచ్చిందనేది గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికైతే దీనికి సంబంధించి సమాచారం రాలేదు. టెక్నికల్ టీం ఇప్పటికే దీని మీద విచారణ చేసి పూర్తిస్థాయి నివేదికను అందించే పనిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇలాంటి ప్రమాదాలు గతంలో కూడా కొన్ని మనం చూసాం. మేజర్గా విమానంలో సమస్య రావడం ఇప్పుడు జరిగినటువంటి ఘటన ఒకటి. అలాగే సూరత్ గోవా ఇండిగోలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. జూలైలోనే జరిగింది ఇలాంటి ఘటన. ఇదే సంవత్సరంలో ఇండిగో సూరత్ నుంచి గోవా వెళ్తున్నటువంటి ఫ్లైట్, ఇండిగో ఫ్లైట్ టేక్ ఆఫ్కి ముందు ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ను ఓపెన్ చేసేటప్పుడు దీనివల్ల కూడా ఇమీడియట్గా మొత్తం ఫ్లైట్ని నిలిపివేసి మళ్ళీ దానికి సంబంధించి అంత చర్యలు తీసుకొని అతన్ని క్వశ్చన్ చేసి ఎందుకు ఓపెన్ చేశాడు ఏంటి అనేది కనుక్కొని మళ్ళీ చాలా లేట్గా తిరిగి విమానాన్ని పంపించడం మనం చూసాం. అలాంగ్ విత్ దట్ గత సంవత్సరంలో, ఇప్పుడు ఈ సంవత్సరంలో 2 ఇన్సిడెంట్స్ చోటు చేసుకున్నప్పటికీ ఇండిగోకి సంబంధించి గత సంవత్సరంలో కూడా ఢిల్లీ శ్రీనగర్ ఇండిగో విమానంలో కూడా ఇలాంటిదే
తీవ్రమైనటువంటి ఈ వడగళ్ల వాన కారణంగా టర్బులెన్స్ ఎఫెక్ట్ వచ్చింది. చాలా భయంకరమైనటువంటి టర్బులెన్స్ ఎఫెక్ట్ వచ్చి అప్పుడు ప్రయాణికులందరూ చాలా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బట్ అప్పుడు కూడా సేఫ్గానే ల్యాండ్ అయినట్లుగా మనకి తెలుస్తుంది. ఇక 2024లో అయితే చాలా పెద్ద డైవర్షన్స్ చేశారు ఈ ఫ్లైట్ రూట్స్ని. అప్పుడు బాంబు బెదిరింపులు వచ్చాయి, నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి, కొన్ని ఫేక్ థ్రెట్స్ వచ్చాయి. కాకపోతే ముందుగా చాలా భయపడిపోయారు సిబ్బంది కానీ ప్రయాణికులు కానీ. ఆ తర్వాత మళ్ళీ సేఫ్గానే వేరే రూట్ ద్వారా తీసుకువెళ్ళి ల్యాండ్ చేసి ఇమీడియట్గా ఎవరు ఈ పనికి పాల్పడ్డారో గుర్తించే ప్రయత్నం అప్పుడు చేశారు. సో ఇలా చాలా ఇన్సిడెంట్స్ చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే అసలు ఈ కార్గో హోల్డ్లో స్మోక్ లేదా ఫైర్ అలర్ట్కి సంబంధించి ఇప్పుడు మేజర్గా అక్కడ చర్చ జరుగుతుంది. అసలు ఫ్లైట్లో పొగ రావటం ఏంటి? అదృష్టవశాత్తు ఆ పొగని స్మోక్ డిటెక్టర్స్ ఇమీడియట్గా గుర్తించాయి కాబట్టి పెద్ద ప్రమాదం తప్పించుకున్నాం, లేదంటే చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం జరుగుండేదేమో అని చెప్పేసి కూడా అక్కడ చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే మోస్ట్లీ ఏ కొద్దిపాటి పొగ కనిపించినా సరే ఖచ్చితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం అనేది మనం చూస్తున్నాం. సో అదిగో మీకు కనిపిస్తుంది అక్కడి విజువల్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. రాజ్కోట్లో విమానం ఆగిన తర్వాత ఇమీడియట్గా ఫైర్ సిబ్బంది, ఎమర్జెన్సీ టీం అందరూ కూడా అక్కడికి చేరుకోవడం, అంబులెన్స్లు అన్నీ మీకు కనిపిస్తున్నాయి. వాళ్ళందరూ అక్కడికి చేరుకోవడం, రన్వే పక్కనే వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు ఫ్లైట్ వస్తుందా అని. రాగానే ఆ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోయారు, ఇమీడియట్గా లోపల ఉన్న వాళ్ళందరినీ దించేశారు, ఫ్లైట్లో చెక్ చేశారు ఏవైనా సమస్య ఉందా, ఏదైనా టెక్నికల్ సమస్య ఉందా, లేదంటే ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా, ఎందుకు పొగొచ్చింది అనేది పూర్తిగా చెక్ చేసినట్లుగా మనకి కనిపిస్తుంది. మొత్తం మీద అందరూ సేఫ్గా బయటపడడంతో కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఫ్రీక్వెంట్గా కొంత ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం మాత్రం కొంత ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా అహ్మదాబాద్ ఘటన తర్వాత ఏ కొద్దిపాటి ప్రమాదమైనా, ఏ కొద్దిపాటి సంకేతమైనా సరే చాలా తీవ్రమైనటువంటి ఆందోళనకు దారితీస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. సో మీ అభిప్రాయాలు ఏంటి ఈ అంశానికి సంబంధించి? మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎమర్జెన్సీ ల్యాండింగ్స్ని ఫేస్ చేశారా? మీ ప్రయాణంలో ఎప్పుడైనా ఇలాంటి అసౌకర్యాలను ఫేస్ చేశారా? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మాతో మీ అభిప్రాయాలు షేర్ చేసుకోవచ్చు. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. విమానం ప్రయాణిస్తున్న సమయంలో ప్రయాణంలో ఉండగా కార్గో హోల్డ్ అంటే కార్గో సామాను ఉంచేటువంటి ప్రాంతం, ప్రయాణికులకు సంబంధించిన లగేజ్ అంతా ఉంచేటువంటి ప్రాంతం, అక్కడి నుంచి ఒక్కసారిగా పొగ వస్తున్నట్లుగా స్మోక్ డిటెక్టర్స్ అలర్ట్ వచ్చింది. వెంటనే పైలట్ భద్రతా నిబంధనల ప్రకారం విమానాన్ని తిరిగి రాజ్కోట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశాడు. ఆ తర్వాత ల్యాండింగ్ సమయంలో విమానంలో ఫైర్ టెండర్స్, అంబులెన్స్లు, పోలీసులు, ఎయిర్పోర్ట్ ఎమర్జెన్సీ బృందాలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. విమానం ల్యాండ్ అవ్వగానే ఒకవేళ ల్యాండింగ్ సమయంలో ఏదైనా సమస్య వచ్చినా, లేదంటే ల్యాండ్ అయిన తర్వాత సమస్య వచ్చినా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేందుకు, ప్రమాద తీవ్రతను తగ్గించడానికి ఇమీడియట్గా అందరూ రెడీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. లైక్ ఫైర్ టెండర్స్, అంబులెన్స్, పోలీస్, ఎయిర్పోర్ట్ ఎమర్జెన్సీ టీమ్స్ వీళ్ళందరూ కూడా రన్వేకి దగ్గరలోనే రెడీగా ఉన్నారు. విమానం ల్యాండ్ చేసిన వెంటనే ఇమీడియట్గా ప్రయాణికులందరినీ దించివేశారు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటకు దిగినట్లుగా తెలుస్తుంది.